అమ్మగారు, పట్టుదలతో పచ్చులకు కూడా మాటలు నేర్పించవచ్చని విన్నానే గాని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నానమ్మా. అసలు మీరు కాళిదాసు బాబుని తీర్చిదిద్దిని తీరు చూస్తుంటే ఆడజాతి మొత్తం మిమ్మల్ని చూసి పొంగిపోవాలా, గర్వపడాలా. లేదు సూర్యుడు, నా పంతం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడే మొదలవుతోంది. ఏ అప్పలనాయుడు నా కొడుకు చేత మాట్లాడించలేనని, ప్రయోజకుడిని చేయలేనని పందెం కట్టాడో వాడికి నా కొడుకు కాళీ సమాధానం చెప్పాలి. కాళీ, నీ తల్లిని అవమానించి అవహేళన చేసిన నీచుడికి నేను సంధించి వదలబోతున్న ఆగ్నేయాస్త్రం ఎంత వాడిగా వేడిగా ఉంటుందో రుచి చూపించిరా. అర్థమైందమ్మా. నేను నీకివ్వవలసిన గురుదక్షిణ ఏమిటో నాకు అర్థమైంది. ఆనాటి కాళిదాసు కలంతోనే లోకానికి సమాధానం చెప్పాడు. ఈ కాళిదాసు కలంతో ఖడ్గంతో కూడా సమాధానం చెప్పగలడని వాళ్ళని హెచ్చరించి వస్తాను. అవును బావు, ఇవాళ నా కొడుకు కళ్ళారా చూసినాడంట. అయ్యా, వసుంధరాదేవి తన కుమారుణ్ణి తమ మీద ప్రయోగించాలని జ్ఞానం నేర్చుతుందేమో అని చెప్పేసి. ఊరుకోయా, భాష నేర్చుకోవడం అంటే ఆళకోవడం అనుకున్నావా? భాష నేర్చుకోవాలంటే ఏం కావాలండి? అక్షరాలు వస్తే భాష దేవస్తుంది. అక్షరాలు వచ్చేస్తే ఏది? తెలుగులో అక్షరాలు ఎన్నో నువ్వు చెప్పు. తెలుగులో అక్షరాలా? తెలుగులో అక్షరాలు ఎన్ని అని నన్ను ప్రశ్నిస్తున్నారా? శ్రీవారికి ఇటువంటి శంక వచ్చింది ఏమిటా అని నేను చింతిస్తున్నానండి. ఏమండు, యాక్షన్ తర్వాత ముందు అక్షరాలు చెప్పు. అక్షరం ఏముందండి? బండ్రన్ బండ్ర. ఇంకా ఏవో కొన్ని ఉండాలి కదరా కొండలనాయుడు. అవును ఫాదరే, ఉండాలనుకుంటాను. అయ్యా, అసలు అక్షరాలేదో ఊరికి తెలవదా? నువ్వు ఉండు, మెట్రిక్ చదివాడు నా కొడుకు చేత చెప్పిస్తాను. ఏ చెప్పరా? మూర్ఖులారా, తెలుగునకు వర్ణములు 36, ఆంధ్రములకు అక్షరములు 55. ఎవరు నువ్వు? నాను వారికి దూరమై నాను భేదము మరచిన నానాజన నాయకుణ్ణి మీరు ముద్దుగా పిలుచుకునే అడవి దొంగని. స్పీకింగ్ తెలుగు ఈజ్ వెరీ వెరీ ఈజీ. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అది అలాగడుగు. శృణ్వంతు మే మహీపాలా ఏనౌత క్షమితం మయా అపరాధ శతం క్షమ్యం మాతరస్యైవ యాచనే దత్తం మయా యాచితంచ తాని పూర్ణాని పార్థివా అధునా వధయిష్యామి పశ్యతాం ఓ మహీక్షతాం. దొరికిపోయాడు. అది వాడు అసలు భాష, అడవి భాష. ఇది అడవి భాష కాదురా దత్తమ్మ, దేవ భాష, సంస్కృతం. ఇంతటితో నీ 100 తప్పులు పూర్తయ్యాయి. నీ ఆయువు మూడిందని శ్రీకృష్ణుడు శిశుపాలుడితో చెప్పిన ఆఖరి మాట ఈ కాళిదాసు మీతో చెబుతున్న మొదటి మాట. తెలుగు గడ్డ మీద పుట్టినందుకు తెలుగు భాష నేర్చుకున్నాను. భరతమాత ముద్దు బిడ్డగా పుట్టినందుకు సంస్కృత భాష నేర్చుకున్నాను. నువ్వింకా తెల్లవాడు నేర్పిపోయిన బానిస భాషనే మెచ్చుకుంటున్నావురా బానిస. వీడు నిజంగానే జ్ఞానం అయిపోయినట్టున్నాడు. అదేమీ కాదురా, వీడమ్మ వీడికి 4 మాటలు ఏవో నేర్పి మన మీదకి ప్రయోగించినట్టు. కాళీ, ఆ రుద్రయ్య చేతి గోళ్లలోని విషం నీ అంతు చూస్తుంది.
ఏం జరిగింది అప్పలనాయుడు గారు? మేము అడగాల్సిన ప్రశ్న మీరు అడుగుతున్నారు సార్ పోలీసు వారు. చూడండి సార్. సార్ చెప్పండి, మీరు ఆ అడవి దొంగని పట్టుకోలేము అని చెబితే మేమే పంజాబ్ రాష్ట్రమో వెళ్ళిపోతాం. అసలు ఏం జరిగిందండి? మీ వల్ల ఎలాగూ కావట్లేదు కదా అని ఆ అడవి దొంగని పట్టుకోవడానికి నేను అరణ్యానికి వెళ్ళాను. వాడేమో ఇతను కాళ్ళు చెయ్యి పట్టుకుని ఖరాబ్ అయ్యి ఆడేశాడు. అదేమిటి, పార్వతీపురం ఫారెస్ట్ నుంచి అడవి దొంగ దండకారణ్యానికి పారిపోయాడు కదా? ఎవరు చెప్పారు సార్? ఆకాశ రామన్నా అవకాశ భీమన్నా? 320, 420. ఆ అడవి దొంగ దండకారణ్యానికి పారిపోయాడని ఎవరు చెప్పారు మీకు? ఆ అడవిలో జంతువులు సార్. పక్షులు కూడా సార్. Shut up. వాళ్ళ నోరు మూయించడం కాదు సార్, వాణ్ణి మూసేయండి జైల్లో, లేకపోతే మా ప్రాణాలకు రక్షణ లేదు. అతను మా జోన్ దాటిపోయాడు అనుకుని మేము కేసు క్లోజ్ చేశాం. వెంటనే మా బలగాన్ని పంపిస్తాం. అది ఆ పని చేయించండి. చూడండి, తప్పించుకున్న అడవి దొంగకు మీకు ఏదో సంబంధం ఉంది. కోర్టు వారు అడవి దొంగకు శిక్ష విధించారు. అటువంటి వాడిని దాచేసిన మీరు కూడా శిక్షార్హులవుతారు. చెప్పండి, అతని ఆచూకీ చెప్పిన వారికి ప్రభుత్వం చేత బహుమానం ఇప్పిస్తాను. చెప్పండి. బహుమానం ఇస్తారా? ఎరా, ఎందుకయ్యా మావాడి మీద చేసేసుకుంటున్నావు? నువ్వెవడవరా? వీళ్ళ లీడర్వా? అయితే నువ్వే చెప్పు, ఆ అడవి దొంగ ఎక్కడున్నాడు? చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి లాకప్పులో పడేస్తాను. చాలేవయ్యా, నీకు చేతైతే దేశాన్ని దోసుకు తింటున్న పెద్ద మనుషులు నీ స్టేషన్ పక్కనే కాపురాలు ఉంటున్నారు, వాళ్ళని పడే జైల్లో. ఇదే పని నీ చేస్తే నువ్వేమవుతావయ్యా? డిఎస్పీ గారిని అంత మారంటావా? స్టేషన్ తీసుకురండి, ఆ అడవి దొంగ ఆచూకీ వీడే చెప్తాడు. నీ ఆచూకీ తెలుసుకోవడం కోసం పోలీసులు సూర్యుడిని తీసుకెళ్లారు. అయితే ఇప్పుడే ఆ పోలీసులు కళ్ళు కప్పి సూర్యుడిని తీసుకొస్తాను. నీ కోసం వాళ్ళు వెతుకుతుంటే నువ్వే వాళ్ళ ఎదుట పడతావా? పడతాను. నా తల్లి నాకు నేర్పిన అక్షరాలకు అర్థం జనాలకు, పరమార్థం పోలీసులకు ఈ రోజే రుచి చూపిస్తాను. ఎవరిక్కడ? ఎవరండి మీరు? నీ పేరేమిటి సార్? చెప్పకూడదు. ఎందుకు సార్? ఘోడాచారి. ఘోడాచారి నంబర్ 1 సార్? అవును, ఢిల్లీ విభాగంలో పనిచేస్తున్నాను. వేగంగా వచ్చే విమానం దిగి తిరిగి వేగంగా విమానంలో వెళ్ళిపోవాలి గనుక విమానం కంటే వేగంగా వచ్చాను మీ రక్షణాలయానికి. తెలుగు అంటే మీకు ఇష్టమా సార్? పోలీస్ స్టేషన్ రక్షణ లయము అంటున్నారు. అవును, తెలుగు భాషన్నా, తెలుగు జాతన్నా, తెలుగు సాహిత్యం అన్నా మనకి చాలా ఇష్టం. అయ్యి బాబాయ్, చెయ్యి ఒప్పండి సార్. మన సమౌజ్జీలతోనే చేతులు కలుపుతూ ఉంటాం. నాతో ఊపుతారు కదా సార్? ఆ, ఇక్కడ సూర్యుడనే నేరస్తుని బంధించారట. ఎక్కడున్నాడు అతను? తమని ప్రశ్నిస్తారా సార్? కాదు, తీసుకువెళతాను నాతో. ఏమిటి ఆలోచిస్తున్నారు? వెంటనే తీసుకురండి, నేను వేగంగా వెళ్ళిపోవాలి ఢిల్లీకి. మీ వేగం చూస్తుంటే గూఢచారి ఓ 7 లాగా ఉన్నారు కానీ నంబర్ 1 లేరు. గూఢాచారులకు ఆచారని నన్నే అనుమానిస్తున్నారా? నంబర్ 1 అయితే కరాటీ తెలుసుండాలి. మీకు తెలుసా? కుంఫు తెలుసుండాలి. మీకు తెలుసా? మల్ల యుద్ధం తెలుసుండాలి. మీకు తెలుసా? ఒక్క దెబ్బతో ఈ బల్లను సెంటర్కి పగల కొట్టాలి. పగల కొట్టగలరా? అజారుద్దిలో కొట్టారే. పొగట్టల తరువాత ముందు సూర్య నాతో పంపించండి. అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తని, అతని ఉనికి రాష్ట్రానికే ముప్పని, అతని విషయం ప్రత్యేకంగా మాకప్పగించారు. అతని విడుదల చేయండి, వెంటనే ఢిల్లీ తీసుకెళ్ళిపోవాలి. సూర్యుడు బయటికి రా, నిన్ను ఢిల్లీ. ఎరుమకి అలా చూస్తాను, బయటికి రా. ఆయనతో వెళ్ళాం. ఎల్లవయ్యా, భయపడతావేంటి? బహుమానం ఇస్తారు. నాన్నలను చంపేస్తాడు. అలా తీసుకెళ్ళండి సార్. మీ ఇద్దరిని పైకి పంపే ఏర్పాటు చేస్తాను ఢిల్లీలో చెప్పి. పైకి అంటున్నా? ఆ పైక ప్రమోషన్ అయితే పర్వాలేదు. కానిస్టేబుల్స్, సార్
ఆ సూర్యుని ఇంట్రాగేషన్ రూమ్ తీసుకురండి. అతన్ని తీసుకెళ్ళిపోయాడు సార్. గూఢచారి నెంబర్ 1 సార్. ఢిల్లీ నుంచి వచ్చాడు సార్. Shut up. అతను నిజంగా గూఢచారి నెంబర్ 1 సార్. కావాలంటే తమరు ఒకసారి అలా రండి సార్. ఇదిగో సార్, ఒక్క దెబ్బతో టేబుల్ ను పగలగొట్టాడు సార్. టేబుల్స్ పక్కన కొట్టే వాళ్ళందరూ గూఢచారులైనా ఇడియట్స్. ఆ అడవి దొంగ అయి ఉంటాడు. మీలాంటి వాళ్ళ వల్ల మన డిపార్ట్మెంట్ తరలించుకోవాల్సి వస్తుంది. మిస్టర్ రెడ్డి సార్. ఇగో చేసి క్యాష్ ఓకే సార్, కమాన్. వసుంధరా, నీ కొడుకును కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడిపిస్తున్నావు అన్నమాట.